చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ డబ్బు దెయ్యం. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు అధిపతి. ఆయన దయామయుడు మరియు దాత. తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాపతులకే కాక దాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్టజెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు. ముత్తయ్యకు పిల్లలెవరూ లేరు. తను భార్య అంతే. చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక అతను కడుపు కట్టుకుని డబ్బు వెనకేసేవాడు. తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా, వెండి నాణాలైనా చాలా అరుదు. అక్కడ నౌకర్లందరికీ బంగారు నాణాలే బట్వాడా చేసేవారు. తన వంతు వచ్చే బంగారు నాణాలను ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయటమే అతనికి ఆనందం. అదొక అలవాటుగా మారిపోయింది. ఆ పనికి అతని భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడ్పడేది. నిత్య అవసరాలకైనా 4 నాణాలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూట కట్టి ఉంచిన ధనం బయటికి తీసి విప్పు చూసి లెక్క పెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేసేవాళ్ళు. అలా లెక్క చూచినప్పుడు వాళ్ళు, అయ్యో ఈవేళ 2 మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఎంత ధనం తరిగిపోయిందో అని ఇరువురు విచారించేవాళ్ళు. ఇలా ఉండగా ముత్తయ్యకి ఒకసారి చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచాడు. ఓసి, నేను చెప్పినట్టు చేస్తివా? అమాంతం మనం బంగారు గోడలు మేడలు కట్టేయచ్చు అన్నాడు. ఆ మాటలకు మరిడమ్మకు ఒళ్ళు పులకరించింది. అదేమిటో చెప్పమని కూర్చుంది. అప్పుడు ముత్తయ్య, మరేమీ లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలికి పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరికి పోయి విచారం నటిస్తూ, నా భర్తను రాజుగారు ఖైదు చేశారు, నాది ఒంటిపాటు బతుకైపోయింది, ఆడకూతురును, దిక్కు లేకపోయే అని చెప్పు. ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అనుకున్న ప్రకారం మరునాడు ఉదయం ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊళ్ళోని ధనవంతులందరి దగ్గరికి పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందెన్నడూ రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్ళు తలొక సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగుందనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళటం? ఎంత ధనవంతులైతే మటుకు హద్దు పద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు? ఇప్పటికి ఊరిలో ధనవంతులందరినీ చూడటం, మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళు మిగలలేదు. ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగుల్చుకున్నారు. బాగానే ఉంది, మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపటిలాగానే అన్నాడు ముత్తయ్య. అందుకు మరిడమ్మ, నేను పోను, మళ్ళీ వెళితే మన గుట్టు కాస్త బయటపడుతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరగకపోతే చుట్టాల వద్దకు పోరాదా, ఎన్నాళ్ళని మేం మేపుతాం అని కూడా అనేశారు అన్నది. బేష్, ఇంకేం, మనకి మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు. నేను ఇవాళ బయలుదేరిపోతా, నువ్వు మన బంధువర్గం దగ్గరికి పోయి మునుపటిలాగానే డబ్బు సంపాదించుకురా అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాల దగ్గరికి పోయి మరిడమ్మ తన దుస్థితి చెప్పుకుంది. ఆమెను చూడటంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు, ఆమెను ఓదార్చారు. ఆమెను ఆదరించి సుష్టిగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు బంధువర్గం అంతా మరిడమ్మను పోషించడం జరిగింది. చివరికి మరిడమ్మ ఇల్లు చేరుకుంది. మరి కొద్ది రోజులకి ముత్తయ్య వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో మాట్లాడటం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది. అది చూచి ముత్తయ్య, ఓసి, ఇంత మాత్రానికి దిగులు పడిపోతావేమిటి? ఇంకా నువ్వు ఇల్లు కదలబోకు, మనం ఐశ్వర్యవంతులమయ్యే మార్గం నేనే చూస్తా అన్నాడు ధీమాగా. ఆమె ఊరుకుంది. ఆనాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకు వచ్చాడు. మరునాడు మరొకటి, 3వ రోజు ఇంకోటి. ముత్యం, రేపు పగడం, ఎల్లుండ నీలం, ఇలా రోజుకొక రకం విలువ కట్టలేనంతగా తీసుకురావటం మామూలైపోయింది. మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు. రోజు రాత్రిళ్ళు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండే. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మకానికి చూపారు. ఒక రోజున దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజుభటులు వాళ్లను పట్టి బంధించారు. అంతేకాదు, ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూపులకి చిన్నదే అయినా లోపల మట్టుకు వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగాయి.
చీపురు పుల్లైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికింది. అదంతా భటులు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్ష పడుతుందని ఊళ్ళో వాళ్ళు అనుకోసాగారు. వాళ్ళిద్దరిని రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు. నిండు దర్బార్లో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు: ముత్తయ్య, జీవితమంతా దారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు. దీనిని మీరే అనుభవించడం న్యాయం అంటూ ఆ ధనరాశులు 2 మూట కట్టించి దంపతులిద్దరి తల మీద చెరొకటి పెట్టించారు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఏమీ అంతుపట్టలేదు. ఏమి తెలివయ్యే తిమ్మరాజు గారి తెలివి అంటూ చెప్పుకోసాగారు. మరునాడు డబ్బు పట్టుకుని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్ళాడు. ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. దినుసులు దొరకలేదు. కోరిన ధనమిస్తామన్నా దొరకలేదు. చేసేదేమిటి? చేరువనున్న గ్రామాలకు పోయి చూచాడు. అక్కడ ఇదే తంతు. అయోమయంలో పడిపోయింది పాపం ముత్తయ్య జీవితం. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజు గారి తత్వం. తక్షణమే దాచిపెట్టిన ధనమంతా బయటికి తీశాడు. బంధువర్గం నుంచి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్ళీ పంపించి వేశాడు. ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించి వేశాడు. కోట నుండి కాజేసిన రాజద్రవ్యమంతా కాసైనా తక్కువ లేకుండా చేర్చివేశాడు. ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యం అనేది జీవితం సాగించడానికి ఉపయోగించే ఒక సాధనం, అంతేగాని ధనం సంపాదించడం కోసం మనం పుట్టలేదు అనే దివ్య సూత్రం అతని మనసుకు బాగా పట్టింది. అయ్యో, జీవితం ఎంత వృధా చేసుకున్నాను. అంతూ పొంతూ లేని ఆశతో ధనద్రవ్యాలు పోగు చేయటం మొదలుపెట్టాను. పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువయిందే కానీ కొంచెమైనా తగ్గలేదు. మనసుకు తృప్తి అనేది కనుచూపు మేరనైనా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను. అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టాను. నానా గడ్డి కరిచాను. ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ ప్రయోజనం ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను. ఎవ్వరిని బాధించను. జానెడు పట్టుకు ఎంత కావలే? దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దానితో తృప్తి చెందక ఎందుకు ఈ తాపత్రయం, అర్థం లేని తాపత్రయం అని ఈ విధంగా తనలో తను అనుకుని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు. పోగు చేయటం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది. తొలగిపోగానే మనసు తేలికపడింది. ఇలా తేలికపడిన మనసుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య. అంతలోనే రాజభట్లు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్ళు రావటం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకువచ్చారు. ఇది చూచి ముత్తయ్య దంపతులు సంతోషానికి మేర లేకుండా పోయింది. ఆనాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసం అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు. ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా సంతోషాన్ని కలిగించింది.